టీడీపీ ఆవిర్భవించి ఇప్పటికీ 4 దశాబ్దాలు దాటిపోయింది. తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీ. అది ఎన్టీఆర్ ప్రజాకర్షక శక్తి మీదనే ఆధారపడి ఉంది. ఆయన లేకపోతే టీడీపీ ఉండదు అని అప్పట్లో అనుకున్నారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ కూడా టీడీపీ నేను స్థాపించాను, నాతోనే అంతర్ధానం అయిపోతుందని వ్యాఖ్యానించారన్న ప్రచారమూ జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ అప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజల పార్టీ అయ్యింది. ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు పార్టీని ముందుకు నడిపించారు. ఇప్పుడు ఆయన సూపర్విజన్ చేస్తూ కొత్త తరానికి బాధ్యతలు అందించాల్సిన సమయం వచ్చింది. తెలుగుదేశం పార్టీకి బలం యువ నాయకత్వం, వారసత్వం మాత్రమే కాదు ప్రతిభ కూడా ఉందని నిరూపించుకున్న నేతలు టీడీపీలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ను నారా లోకేష్కు ఇవ్వాలన్న అభిప్రాయం బలంగా ఉంది. ఇప్పటికే పేరుకు చంద్రబాబు అధ్యక్షుడైన పార్టీ రోజువారీ వ్యవహారాలను చక్కబెడుతోంది లోకేషే. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీలో కీలక పాత్రనే పోషిస్తున్నారు. అయితే ఆయనకంటూ ప్రత్యేకమైన పదవి ఉండాలన్నది నాయకులు, కార్యకర్తల అభిలాష. చంద్రబాబు యాక్టివ్గా ఉన్నంత కాలం ఆయనే పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. ఇందులో ఎవ్వరికీ సందేహం లేదు. అందుకే అలాంటి తరహా పోస్ట్ మరెవ్వరికీ లేని హోదా నారా లోకేష్కు దాఖలు పరచాలన్నది పార్టీ క్యాడర్ కోరిక. అందుకోసం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని తెలుగుదేశంలో కొత్తగా సృష్టించనున్నారు. నారా లోకేష్ చంద్రబాబుకు వంశపారంపర్య వారసుడే కాదు, రాజకీయాల్లోనూ ఆయన్ను వంటబట్టించుకున్నారు. తెలుగుదేశాన్ని ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ నిర్మాణాన్ని చూసుకుంది చంద్రబాబే. పార్టీ క్యాడర్ నిర్మాణం, పటిష్టమైన కమిటీలతో బూత్ లెవెల్ వరకు పార్టీని విస్తరించింది చంద్రబాబే. పార్టీ సభ్యత్వాన్ని కంప్యూటరీకరించిన తొలి పార్టీ తెలుగుదేశం. దానికి నాంది పలికింది చంద్రబాబు. అదే పరంపరను కొనసాగించిన వాడు లోకేష్. కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ప్రారంభించి దానిని నిర్మాణాత్మకంగా మలిచాడు. 2024లో తెలుగుదేశం చరిత్రలోనే అతి భారీ విజయాన్ని ఆ పార్టీ పొందింది. 93% స్థానాలను గెలుచుకుంది. లోకేష్ మళ్లీ మంత్రయ్యారు. కూటమి కట్టడంతో డిప్యూటీ సీఎం భాగస్వామ్య పక్ష అధినేత పవన్ కళ్యాణ్కు ఇచ్చారు. ప్రభుత్వంలో పెద్ద పదవి తీసుకునే అవకాశం లేకపోవడంతో లోకేష్కు ప్రాధాన్యత కల్పించాలని ఆయన అభిమానులు, పార్టీ క్యాడర్ కూడా డిమాండ్ చేస్తున్నారు. లోకేష్కు 42 ఏళ్లు వచ్చాయి. ఇప్పుడు కాకపోతే పదవి ఇంకెప్పుడు అని ప్రశ్నిస్తున్నారు. ఈసారి మహానాడులో కూడా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. మహానాడు వేదికపై ప్రాంగణంలో కూడా ఆయనే హైలైట్ అయ్యారు. నా తెలుగు కుటుంబం పేరుతో లోకేష్ మహానాడులో తన విజన్ను ఆవిష్కరించారు. తెలుగు జాతి కోసం అంటూ 6 శాసనాలను ప్రకటించారు. ప్రాంతీయ పార్టీలో కుటుంబ వారసులను రాజకీయ వారసులుగా ప్రకటించడం కొత్తేం కాదు. జాతీయ పార్టీల్లో సాధ్యం కాకపోవచ్చు, కానీ ప్రాంతీయ పార్టీల్లో ఇది జరుగుతుంది. భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా తర్వాత వచ్చేది కుటుంబంలోని వారే అన్నది స్పష్టం. ఇప్పటికే అక్కడ కేసీఆర్ కుమారుడు కేటీఆర్ను వర్కింగ్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తన వారసుణ్ణి ముందుకు తెచ్చారు. ఉదయనిధి స్టాలిన్ను డిప్యూటీ సీఎం చేయటం ద్వారా తన డిప్యూటీ ఆయనే అని చెప్పారు. మహానాడులో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు, కానీ పదవులను పార్టీ అధినేతే ప్రకటిస్తారు. తెలుగుదేశం పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటే, ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, తెలంగాణ అధ్యక్షుడిగా బక్కాని నరసింహులు ఉన్నారు. ఈసారి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి మాత్రం ఇప్పటిదాకా లేదు. దానిని కొత్తగా సృష్టించాలి. అయితే చంద్రబాబు ఇప్పుడే ప్రకటిస్తారా, వేచి చూస్తారా అన్నది మాత్రం అంతుచిక్కని ప్రశ్నలా ఉంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.